వాటర్ సప్లై, వీధి దీపాలు, వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు పార్క్ గార్డెనర్స్ అందరూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మా ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా, మేము గత 25 సంవత్సరాల నుండి ఇంజనీర్ విభాగంలోని పనిచేస్తున్నాం. కానీ మాకు సాలీసాలని వేతనాలు ఇస్తున్నారు ప్రభుత్వం. కనుక మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఇప్పుడు మాకు వచ్చే జీతం 13,087 రూపాయలతో మేము జీవిస్తున్నాం. మా ఈ నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వలన మీ జీవనోపాధి చేయలేకపోతున్నాం. కనుక మేము ప్రభుత్వానికి విన్నపిస్తూ మాకు సమానమైన మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. మేము మా డిమాండ్లు ముఖ్యంగా ఏమనకంటే, టెక్నికల్ వాళ్ళకి 29,200 రూపాయలు మరియు నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అలాగే ఇది నిర్వహణలో మరణించిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు మరియు అంగవైకల్యంగా ఉన్న వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఒక కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అలాగే మరియు అప్కోస్లో ఉన్న వ్యక్తులకి అప్కోస్లో చేర్చాలని చెప్పేసి మరియు ఈ విన్నపిస్తున్నాం. 15 సంవత్సరాలు పెట్టి నాన్ పిహెచ్ వర్కర్లుగా ఉన్న వాళ్ళకి కేటగిరీ రూపంగా ఇంజనీర్ సెక్షన్లోనే జీతం ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే ప్రధానమైన డిమాండ్లు మా డిమాండ్ నెరవేర్చే వరకు మీ సమ్మెలోనే కొనసాగిస్తామని చెప్పేసి మేము విన్నపిస్తున్నాం. అలాగే ఈ సమ్మె మనం ఓన్లీ రాయమండ్రే కాదు, రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాల్లోనే, అన్ని మున్సిపాలిటీ శాఖల్లోనే, అన్ని నగర పంచాయతీల్లోనే మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీరు తెలియపరచాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసయ్యరాజు, నగర గౌరవాధ్యక్షులు ముకుంద రామయ్య, నగర ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్, శ్రీ బాలా భవానీ కుమార్, ఎం సాయి మరియు ఇంజనీర్ కార్మికుల సభ్యులందరూ ఈ సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయటం. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాజమహేంద్రవరం ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లో కూడా ఉందని చెప్పి మరోసారి మీకు విన్నపిస్తాం జరుగుతుంది. కార్మికుల ఐక్యత.